అండి అందరికీ. నేను ఈరోజు వామన్నం చేసుకుంటున్నానండి. దానికోసం కావాల్సిన పదార్థాలు నెయ్యి, దీని ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఉడికించి పెట్టుకున్న రైసు ఈ బౌల్ తీసుకున్నానండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఈ స్పూన్తో వాము, ఇదే స్పూన్తో మినపప్పు, శనగపప్పు తీసుకున్నానండి. పావు స్పూను ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. కర్రీస్ అవి ఏమీ లేకపోయినా రోజు తిని బోరు కొట్టున్నా ఈ అన్నం ట్రై చేయండి తప్పకుండా. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఇందులో వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం. ఇది ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేదు అంటే మానేయచ్చు. కాకపోతే దీంట్లో వేగిన తర్వాత దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడు వాము వేసుకుందాం. ఇది మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దీనికి పసుపు, ఎండుమిర్చి, కారం ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. ఈ వాముతో, పచ్చిమిరపకాయలతో వచ్చే కారమే దీనికి సరిపోతుంది. ఈ రెసిపీ నేను మా పెద్దమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. మా పెద్దమ్మ చాలా బాగా చేస్తుంది వంటలు. తను చేసి పెడితే తిన్నానండి ఒకసారి, నాకు బాగా నచ్చింది. అందుకే నీకు చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. ఉప్పు అండి, ఈ స్పూన్తో స్పూనుడు వేసుకుంటున్నాను. నేను తీసుకున్న బౌల్కి సరిపడా. చూసారా అండి, వామన్నం తయారైపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వామన్నం తయారైపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.